బ్రేకింగ్ న్యూస్ స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజాపాలన వారోత్సవాల తర్వాత ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. డిసెంబర్ 1 నుంచి 9వ తేదీ వరకు ప్రజాపాలన వారోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ వేడుకల్లో రేవంత్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. ఇక ప్రజాపాలన వారోత్సవాల తర్వాత ఎప్పుడైనా ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. ఇక అదే విధంగా గిగ్ వర్కర్ల బిల్లుకి తెలంగాణ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. గిగ్ ప్లాట్ఫారం వర్కర్లకు లీగల్ గుర్తింపు ఇవ్వాలని నిర్ణయించింది. దాంతో మొట్టమొదటిసారి గిగ్ కార్మికులకు ప్రత్యేక ఐడి జారీ కానుంది. సామాజిక భద్రత కోసమే రాష్ట్ర బోర్డును ఏర్పాటు చేస్తున్నారు. అల్గోరిథమిక్ పారదర్శకత తప్పనిసరి చేస్తుండటంతో చెల్లింపులు తగ్గింపులపై క్లారిటీ పూర్తిగా రానుంది. పని భద్రత కోసం నోటీస్ పీరియడ్ తప్పనిసరి నిబంధన ఉండనుంది. ఫిర్యాదుల పరిష్కారానికి త్రిస్థాయి మెకానిజం ఏర్పాటుతో పాటు సంక్షేమ రుసుము చెల్లించకపోతే భారీ జరిమానాలు విధించనున్నారు. అగ్రిగేటర్స్, యూనియన్స్, గవర్నమెంట్ అధికారులు అందరితో చర్చించిన తర్వాత మళ్ళీ ఒక కాంప్రహెన్సివ్ బిల్ క్యాబినెట్కి పంపించి యాక్ట్ పంపించి ఆమోదం ఈరోజు తీసుకోవడం జరిగింది. దాని ప్రకారంగా ఒక బోర్డు, ఎందుకంటే ఈ రాష్ట్రంలో సుమారు 3 లక్షల గిగ్ వర్కర్స్ ఉన్నారు. హైదరాబాద్లో మొత్తం రాష్ట్రంలో 4 lakh గిగ్ వర్కర్స్ ఉంటారు. ఈ రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో గిగ్ వర్కర్స్కి ఒక భద్రత కల్పించాలి, వీళ్ళందరికీ సరైన వేతనాలు రావాలని చెప్పి ఆ ఆలోచనతో దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్స్ యాక్ట్ తీసుకురావాలని చెప్పి వారు భారత్ జోడో యాత్రలో చెప్పడం జరిగింది. కర్ణాటక అసెంబ్లీ పాస్ అయింది. ఇప్పుడు తెలంగాణలో కూడా ఒక బోర్డు ఫామ్ చేసి దీంట్లో గిగ్ వర్కర్స్ యూనియను, అగ్రిగేటర్సు, గవర్నమెంట్ ముగ్గురు కూడా ఉంటారు. దీంట్లో అందరు గిగ్ వర్కర్స్ని రిజిస్టర్ చేసుకునే బాధ్యత ఈ యాక్ట్లో ఉంటుంది. దీని ప్రకారంగా ఎవరైతే గిగ్ వర్కర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా రిజిస్టర్ చేసుకోవాలి. త్వరలోనే అసెంబ్లీలో ప్రపోజ్ చేసి యాక్ట్ బిల్ పాస్ అయిన తర్వాత గిగ్ వర్కర్స్కి న్యాయం జరిగేలాగా మేము ప్రయత్నం చేస్తున్నాం. మరోవైపు సౌదీ అరేబియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు 5 లక్షల పరిహారం చెల్లించాలని కేబినెట్ నిర్ణయించింది. మంత్రి అసారుద్దీన్ ఎంఐఎం ఎమ్మెల్యే మైనారిటీ విభాగానికి చెందిన ఓ అధికారితో కూడిన ప్రభుత్వ ప్రతినిధి బృందాన్ని వెంటనే సౌదీకి పంపించాలని సూచించింది. చనిపోయిన వారి మృతదేహాలకు మత సాంప్రదాయం ప్రకారం అక్కడే అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించింది. కేబినెట్ మీటింగ్ అనంతరం అటు బొంగులేటి శ్రీనివాస్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ లో చూద్దాం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సుదీర్ఘంగా అనేక పలు అంశాల మీద చర్చించి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సాధించుకున్న తెలంగాణ రాష్ట్రానికి ఆనాటి 10 సంవత్సరాలలో తెలంగాణ సాంగ్ను కూడా లేకపోతే రాష్ట్ర సాంగ్గా ఎవరైతే అందశ్రీ గారు జయ జయ హే తెలంగాణ సాంగ్ని రచించటమే కాకుండా తెలంగాణ రాష్ట్ర జాతీయ గీతంగా దాన్ని అనౌన్స్ చేసుకొని కొద్ది నెలల్లోనే వారి మధ్య అకస్మాత్తుగా మన మధ్య నుంచి దూరంగా కానరాని లోకానికి వెళ్ళటం జరిగింది. ఆ కుటుంబానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రజలు రుణపడి ఉన్నారు.
ఆ రుణాన్ని ఉడతా భక్తిగా తీర్చుకోవాలి అని ఈరోజు కేబినెట్లో వారి కుమారుడు దత్తసాయి గారికి డిగ్రీ కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా రాష్ట్ర కేబినెట్ ఉద్యోగాన్ని ఆమోదించడం జరిగింది. అదే రకంగా ఎక్కడైతే అందశ్రీ గారి అంతిమంగా ఏర్పాటు చేసిన ఆ ప్రదేశాన్ని ఒక స్మృతి వనంగా కూడా ఏర్పాటు చేసే అంశాన్ని కూడా రాష్ట్ర కేబినెట్ తీర్మానించటమే కాకుండా ప్రతి పాఠ్య పుస్తకంలో ఫ్రంట్ పేజీలో అందశ్రీ గారు ఏదైతే రచించారో జయ జయ హే తెలంగాణ గీతాన్ని కూడా ప్రతి టెక్స్ట్ బుక్ లో ఫస్ట్ పేజీలో ప్రింట్ చేయాలని రాష్ట్ర కేబినెట్ తీర్మానం చేయటం జరిగింది. అదే రకంగా ఇంతకుముందు మా సహచర మంత్రులు వివేక్ గారు వచ్చి మాట్లాడిపోయారు. ఆ అంశానికి సంబంధించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 4 లక్షల మంది కార్మికులకి ఒక పూర్తి భద్రత భరోసా కల్పించే అన్ని అంశాల పట్ల డీటెయిల్ నోటు మీకు పంపించే ఉంటారు. దాని పట్ల కూడా రాష్ట్ర కేబినెట్ మా నాయకులు రాహుల్ గాంధీ గారి ఆలోచనలకు అనుగుణంగా వారికి పూర్తి భద్రత కల్పించే విధంగా 4 లక్షల మంది, సుమారు 4 లక్షల మందిలో 3 లక్షల మంది వరకు హైదరాబాదు ఈ జిహెచ్ఎంసి పరిధిలోనే నివసిస్తారు. వారందరికీ పూర్తి రక్షణ భద్రత భరోసా కల్పించే విధంగా ఈరోజు చట్టాన్ని కూడా కేబినెట్ ఆమోదించడం జరిగింది. ఇక ప్రధానంగా కొన్ని నెలల నుంచి ఏదైతే కాంగ్రెస్ పార్టీ మా నాయకులు రాహుల్ గాంధీ గారి ఆలోచనలకు అనుగుణంగా బీసీలకి బీసీ కుటుంబ సభ్యులందరికీ స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్ కల్పించి ఎన్నికలకు పోవాలని రాష్ట్ర కేబినెట్ అప్రూవ్ చేసి అసెంబ్లీలో పాస్ చేసుకొని బిల్లుని అది గవర్నర్ గారికి పంపితే అది గవర్నర్ గారి దగ్గరే హోల్డ్ అయింది. అయినా కూడా ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆర్డినెన్స్ ప్రకారం ఎలక్షన్కి పోయినప్పుడు కొంతమంది ఛాలెంజ్ చేసిన దాని ప్రకారం రాష్ట్ర హైకోర్టు దాన్ని స్టే విధించడం జరిగింది. స్టే విధించిన తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టుకి ప్రభుత్వం అప్రోచ్ అవటం, ఆ కేసు సుప్రీంకోర్టులో డిస్మిస్ అయిన సంగతి కూడా మీ అందరికీ తెలిసిందే. చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం బీసీలకి 42% రిజర్వేషన్ కల్పించాలని శత విధాల ప్రయత్నం చేసిన కేంద్ర ప్రభుత్వ సహకారం లేని కారణంగా కేంద్ర ప్రభుత్వంలో ఇక్కడ నుంచి ఏదైతే రికమెండ్ చేసిన ఫైలు రాష్ట్రపతి గారి దగ్గరే హోల్డ్ అయి ఉండటం కారణం చేత కోర్టులలో కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్ణయం వచ్చిన కారణం చేత రాష్ట్ర ప్రభుత్వం కోర్టులో ఫైట్ చేస్తూనే ఏదైతే 15th ఫైనాన్స్ కమిషన్ నుంచి రాష్ట్రానికి రావాల్సిన లోకల్ బాడీస్కి రావాల్సిన సుమారు 3,000 కోట్లు ఈ మార్చితో అవి ల్యాప్స్ అయిపోయే పొజిషన్ ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని పార్టీ పరంగా బీసీ సోదరులకి 42% రిజర్వేషన్లో సీట్లు అలాట్ చేస్తూ మొదట గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ఈరోజు కేబినెట్ నిర్ణయించడం జరిగింది. మిగిలిన ఎంపీటీసీలు జెడ్పీటీసీలు అదే రకంగా మున్సిపల్ కార్పొరేషన్లు అన్నీ కూడా కోర్టులో ఒక కంక్లూజన్ వచ్చిన తర్వాతనే వాటిని నిర్ణయం తీసుకోవాలని కూడా ఈరోజు
రాష్ట్ర కేబినెట్లో సుదీర్ఘంగా చర్చించిన తర్వాత రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన సుమారు 3,000 కోట్లు గడిచిన 2 సంవత్సరాల నుంచి ఏవైతే ఉన్నాయో అవి కూడా యాజ్ పర్ నామ్స్ ప్రకారం మార్చితో ల్యాబ్స్ అయిపోతున్న కారణంగా రాష్ట్రానికి రావాల్సిన 3,000 కోట్లు ల్యాబ్స్ చేసుకోవటం ఇష్టం లేక స్థానిక సంస్థలు ఓన్లీ గ్రామ పంచాయతీ ఎన్నికలు పెట్టాలని ఈరోజు కేబినెట్ నిర్ణయించడం జరిగింది. అదే రకంగా ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 మెయిన్ కెనాల్ కి రామిరెడ్డి దామోదర్ రెడ్డి గారి పేరును కూడా గతంలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు స్థానిక ప్రజల కోరిక మేరకు ఆ జిల్లా ప్రజాప్రతినిధుల కోరిక మేరకు ఏదైతే అభ్యర్థించారో ఆ అభ్యర్థిని అక్కడ స్టేజీ మీద అనౌన్స్ చేశారు. దాన్ని ఈరోజు రాష్ట్ర కేబినెట్ కూడా ఆమోదించడం జరిగింది. అదే రకంగా ఏదైతే ఔటర్ రింగ్ రోడ్డుకి ఓఆర్ఆర్ కి ఇన్నర్ సైడ్ ఉన్న ఏవైతే ఇండస్ట్రీస్ ఉండి ఆ ఇండస్ట్రీలు వివిధ కారణాల చేత షట్ డౌన్ ఉండి ఇండస్ట్రీస్ ఉండొద్దు అని కొన్ని నియమ నిబంధనలు ఔటర్ రింగ్ రోడ్ ఇన్నర్ సైడ్ ఇండస్ట్రీస్ ఉండొద్దు అని నియమ నిబంధనలు ఉన్నాయి. వాళ్ళని రీప్లేస్ చేయాలని గతంలోనే వాళ్ళకి నోటీసులు ఇవ్వటం జరిగింది. ఏవైతే ఇండస్ట్రీస్ ల్యాండ్స్ ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్నాయో వాటిని మినీ యూజ్ జోన్లుగా వాటిని చేయాలని ఆ చేసే దాంట్లో కూడా ఆ ప్లాట్ ఉన్న ఫ్రంట్ నున్న రోడ్డు విడ్త్ను బట్టి దానికి రాష్ట్ర ప్రభుత్వానికి కొంత ఫీజు కట్టే అంశాన్ని కూడా ఈ రోజు కేబినెట్ ఆమోదించడం జరిగింది. ఇక డిసెంబర్ 9 నాటికి ఈ ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తి కావస్తుంది. ఈ 2 సంవత్సరాల్లో పేదవాళ్ల కోసం సంక్షేమ కార్యక్రమాలతో పాటు రాష్ట్ర అభివృద్ధితో పాటు హైదరాబాద్ కోర్ ప్రాంతంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే చేపట్టామో వీటన్నిటితో పాటు ఇండస్ట్రీల పాలసీని గతంలోనే అనౌన్స్ చేశాం. ఇండస్ట్రీల సమ్మిట్కి సంబంధించి ఇతరత్ర అన్నిటినీ 4th సిటీ ఏదైతే ఉందో అక్కడ ఒక గ్లోబల్ సమ్మిట్ 8th 9th డిసెంబర్ 8th 9th నాడు 2 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా 8th 9th నాడు గ్లోబల్ సమ్మిట్ ని ఏర్పాటు చేయాలని దానికి కావలసిన ఏర్పాట్లన్నీ యుద్ధ ప్రాతిపదిక మీద పూర్తి చేయాలని ఈరోజు కేబినెట్ లో నిర్ణయించుకోవడం జరిగింది. అదే రకంగా డిసెంబర్ 9 నాడు తెలంగాణ రేజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ని కూడా ఆవిష్కరించాలని రాష్ట్ర కేబినెట్ ఈరోజు కేబినెట్ లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక దురదృష్టకరమైన సంఘటన ఏదైతే తెల్లవారుజామున సౌదీ అరేబియాలో జరిగిందో దానికి సంబంధించింది మా పెద్దన్న షబీర్ అలీ గారిని దాని గురించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఐఎన్పిఆర్ మినిస్టర్ మిత్రులు మంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు, మంత్రి లక్ష్మణ్ గారు, మరి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులారా, మీ అందరికీ తెలిసిందే నిన్న మిడ్-నైట్ రాత్రికి సౌదీ అరేబియాలో హజ్కు సంబంధించిన ఉమ్రా యాత్రికులు హైదరాబాద్కు సంబంధించిన 45 మంది హోలీ మక్కా నుంచి మదీనాకు పోయేటప్పుడు మదీనా కంటే కొద్దిగా 25 కిలోమీటర్ ముందే ఒక బస్సు ట్యాంకర్తో యాక్సిడెంట్ కావడం వల్ల 45లో 44 వ్యక్తులు అక్కడనే కాలిపోయి మరణం జరిగింది. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారికి ఫస్ట్ ఈ సంఘటన రాగానే మా అందరి సోకు కూడా తెలిసి తెప్పి చనిపోయిన వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకొని
మరి ఏ విధంగా అంత్యక్రియలు చేయాలో అక్కడ చేసుకుంటారా, ఇక్కడ చేసుకుంటారా, ఎట్లా చేసుకుంటారు, ఆ విషయాలు మీరందరూ వెళ్ళి చేసుకొని వాళ్ళకు కూడా కాల్ ఇవ్వడం, వాళ్ళ కుటుంబ వ్యక్తులతో మాట్లాడిన తర్వాత ఎక్కువ మట్టుకు వాళ్ళందరూ కూడా ఆ పవిత్రమైన స్థలం ఉంది మదీనా కాబట్టి అక్కడిని చేస్తే మాకు బాగుంటుంది అన్నట్టు కూడా చాలామంది అనుకుంటున్నారు. ఎనీహౌ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు డైరెక్ట్గా కేంద్ర మంత్రి తో అక్కడ కేంద్ర ప్రభుత్వంతో అక్కడ ఎంబసీతో డైరెక్ట్ మాట్లాడడం జరిగింది. అలాగే మేము కూడా అక్కడున్న అంబాసిడర్తో కూడా మాట్లాడిన తర్వాత ఈరోజు అన్నగారు చెప్పినట్టు క్యాబినెట్ నిర్ణయంలో మా ఒక నిర్ణయం ఒకటి ఏంటంటే చనిపోయిన వ్యక్తులకు అందరినీ కూడా 5 lakhs రూపీస్ అస్గిరా అమౌంట్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది 5 lakhs ఒక వ్యక్తికి. రెండో నిర్ణయం అంటే కోఆర్డినేషన్ చేసేందుకు ఒక హై లెవెల్ డెలిగేషన్ పంపించడం జరిగింది. దాంట్లో మైనార్టీ వెల్ఫేర్ మినిస్టర్గా ఉన్న అజరుద్దీన్ గారు, నాంపల్లి ఏరియాలో ఎక్కువగా చనిపోయినందుకు అక్కడ స్థానిక ఎంఐఎం ఎమ్మెల్యే మాజిద్ హుసేన్ గారు మరియు గవర్నమెంట్ పరంగా మైనార్టీ వెల్ఫేర్ సెక్రటరీ డెలిగేషన్ పంపించి వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్కు సౌదీ గవర్నమెంట్కు ఇండియన్ గవర్నమెంట్ మధ్యలో కోఆర్డినేషన్ చేసి వాళ్ళకు కావాల్సిన ఏర్పాట్లన్నీ వాళ్ళు చేయాలని అనుకొని అలాగే మూడోది ఎవరు వాళ్ళు చనిపోయిన ఫ్యామిలీస్ తరఫు నుంచి ఇక్కడ దగ్గర బంధువులు ఎవరు ఉన్నారో పోయే వాళ్ళకు ఒక ఫ్యామిలీకు ఇక్కడ మన హైదరాబాద్ నుంచి ఇద్దరికి మన తెలంగాణ ప్రభుత్వమే మా గవర్నమెంట్ ఖర్చుతోనే అక్కడ మదీనా షరీఫ్కు పంపించి సౌదీ అరేబియాలో వాళ్ళకు పోని ఖర్చు కానీ ఉండే ఏర్పాట్లు కూడా గవర్నమెంటే తెలంగాణ గవర్నమెంట్ చేయాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతలో క్యాబినెట్ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పటికే వాళ్ళ చుట్టాల తరఫు నుంచి బంధువుల తరఫు నుంచి మాకు 44 పాస్పోర్ట్ కూడా వచ్చినాయి. వాళ్ళకి కూడా ఇమ్మీడియట్లీ విజాస్కు ప్రాసెస్కు మొదలుపెట్టే మా గవర్నమెంట్ జిఏడి అండ్ హజ్ కమిటీ వాళ్ళు ప్రయత్నాలు మొదలుపెట్టించినారు. థ్యాంక్ యూ అన్న. రైట్, ఇక మనం చూస్తున్నాం 6 గంటల పాటు సుదీర్ఘంగా జరిగిన కేబినెట్ మీటింగ్ ముగిసింది. దీని తర్వాత మంత్రులు మనతో మాట్లాడడం కూడా మీడియా సమావేశంలో భాగంగా చూసాం. ఇందులో భాగంగా పొంగులేటి శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ గీతాన్ని అందించిన అందశ్రీ గురించి కూడా కేబినెట్లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లుగా కూడా తెలియజేశారు. అందశ్రీ కుమారుడికి ఉద్యోగానికి ఆమోదం తెలిపినట్టు కేబినెట్ ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాస్ తెలియజేశారు.